ముగింపబడుతుంది. మరొక మాసం ఇంకా కొన్ని గంటల్లో మనకు కనుమరుగైపోతుంది. అయితే నూతన నెలలోనికి, నూతన ఆరంభంలోనికి వెళ్ళబోతున్న మనందరం ఇన్ని సంవత్సరాలు ఎవరి కోసం బ్రతికేమో మనకే తెలుసు, ఎవరి కోసం నడుస్తున్నామో మనకే తెలుసు. అయితే ఈ రాత్రి ప్రభు అంటున్నారు, నిన్ను ఆశీర్వదించాను, నిన్ను ఆదరిస్తున్నాను, నేను నీకు సహాయకుడిగా నిలుస్తున్నాను, నా కోసం నువ్వు బ్రతకాలి. మరొక నూతనమైన నెలను మీకు దయాకిరీటంగా ఇవ్వబోతున్నాను, మీరు మా కోసం జీవించాలని దేవుడు కాంక్షిస్తున్నాడు. కాబట్టి ప్రార్థన పూర్వకంగా మనందరం కూడా, నాతో మాట్లాడు ప్రభువా, నన్ను ఇంతకాలం బ్రతికించినందుకు వందనాలు, ఇంతకాలం నన్ను నడిపించినందుకు వందనాలు, ఇంతకాలం నీ కౌగిట్లో నన్ను దాచుకున్నందుకు వందనాలు, తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నగా ప్రేమించినందుకు వందనాలు. ఈ లోక ప్రేమలన్నిటికంటే నీ ప్రేమ అయ్యా ఉన్నతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలు. వెనకకు చూడనయ్యా, లోకం వైపు చూడనయ్యా, నిన్నే గురి కలిగి బ్రతుకుతానయ్యా. అయ్యా ఈ నెలలో ఈ సంఘాన్ని ఇంతవరకు క్షేమాభివృద్ధి కలగజేసినందుకు స్తోత్రాలు. ముందున్న నూతనమైన అయ్యా నెలలో ఈ కుటుంబాలు, ఈ సంఘం, ఈ సేవకుడు, పరిచర్య, ఈ మినిస్ట్రీ అంతా అంచెలంచెలుగా వర్ధులునుగాక అని పలుకుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. దయచేసి అందరం కలిసి యేసయ్యకి చప్పట్లు కొడదాం ఒకసారి. మహిమ దేవునికి కలుగునుగాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము, సామెతల గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం దయచేసి చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనంలో ఇలాగు రాయబడి ఉంది, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని త్రిప్పును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు ఏ పరిస్థితికైనా, ఏ స్థితిగతులకైనా ఆయన చాలినవాడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనల్ని నడిపించాడు అంటే, ఇన్ని నెలలు మనల్ని నడిపించాడు అంటే, ఆయన ఇక ముందు కూడా మనల్ని నడిపిస్తాడనే విశ్వాసం. ఆమేనండి. సో చదివిన వాక్యాన్ని మీరు ఆలోచిస్తే, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, ప్రభువుకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఆయన గురించి చెప్పబడినటువంటి అనేక సంభాషణలు లేక ఆయన గురించి వర్ణనలో మనం చూస్తే, ఆయన సర్వశక్తిమంతుడు అని ఒక భక్తుడు రాస్తాడు. అయితే ఏది ఏమైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాత్రి మీరు కోరుకున్నట్లుగా ప్రతి మనిషి హృదయాన్ని, ప్రతి సిచ్యువేషన్ని ప్రభువు మాత్రమే ఈ నూతన నెలలో త్రిప్పగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన హృదయాలు ఎరిగినవాడు, ఆయన మనసులు ఎరిగినవాడు. ఒక వ్యక్తిని ఆశీర్వదించాలన్నా, ఒక వ్యక్తిని నడిపించాలన్నా, ఒక వ్యక్తిని వృద్ధిలోనికి తీసుకురావాలన్నా, ఆ వ్యక్తిలో ఆయన చూసే ఒకటే ఏంటంటే, తెల్లగా ఉన్నాడా, ఎంత ఎత్తుగా ఉన్నాడు, ఏ కులం నుంచి వచ్చాడు, ఏ ప్రాంతం నుంచి వచ్చాడు, ఆయన ఏం చూడ్డు. అది మనుషులు చూపు. కానీ దేవుడు ఏం చూస్తాడంటే హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయము ఆయనకి యథార్థంగా కనబడితే ఆ హృదయం కోసం ఏదైనా చేయగలడు ఆయన. ఆమేనందాం. కీర్తనకారుడు అంటాడు, నిన్ను బట్టి సంతోషించే వారి హృదయ వాంఛను నువ్వు తీర్చుదువుగాక. అంటే ఎవరైతే దేవుని బట్టి సంతోషిస్తారో వారి హృదయంలో, ఎవరైతే దేవుని బట్టి ఆనందిస్తారో ఖచ్చితంగా దేవుడు వారి హృదయ వాంఛ ఈ నెలలో తీర్చినట్లే ముందున్నటువంటి ఆ మాసంలో కూడా ప్రభువు మన హృదయ వాంఛ తీర్చునుగాక. యెహోవాను బట్టి సంతోషిస్తే మన హృదయ వాంఛ ఆయన తీరుస్తాడు. అందుకని ఈరోజు మీరు ఏ హృదయ వాంఛతో ఈ మాసాంతర కూడికి వచ్చారో నాకు తెలియదు. ప్రతి నెల జరిగినట్లుగానే ఒకవేళ వచ్చారేమో తెలియదు. అయితే ప్రతి హృదయంలో ఏదో ఒక చిన్న ఆశ ఉంటుంది. నా భర్త కూడా నాతో వస్తే బాగుండు, నా భార్య కూడా నాతో కలిసి దేవుని సన్నిధికి వస్తే బాగుండు, నా పిల్లలు నా మాట వింటే బాగుండు, నా యొక్క బంధువులు కూడా ప్రభువు నమ్ముకుంటే బాగుండు, వారి హృదయాలు కూడా మారితే బాగుండు, వారు కూడా కడగబడితే బాగుండు అని ఒకవేళ ఆశతో వచ్చి ఉంటారేమో. అయితే ఏది ఏమైనా నీ భర్త హృదయాన్ని ప్రభు తిప్పునుగాక, మీ యొక్క బిడ్డల హృదయాన్ని ప్రభు తిప్పునుగాక, మీ భార్య హృదయాన్ని దేవుడు తిప్పునుగాక, అసాధ్యములను సాధ్యపరిచే దేవుడు జరిగించునుగాక. గట్టిగా యేసయ్య చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందుకనే ఈ రాత్రి ఆశను కోల్పోవద్దు.
చుట్టూ జరుగుతున్న కార్యాలను చూసి మీరు నిరాశలోకి వెళ్ళిపోవద్దు. ఒక్కొక్కసారి మనకు భయం పడుతూ ఉంటాం, అవునా చెప్పండి? దావీదుకు కూడా భయం అనిపించింది. 34వ కీర్తనలో రాస్తూ నాకు కలిగిన భయములన్నిటిలో నుండి అంటాడు. అంటే దావీదు అనే భక్తుడు కూడా కొన్ని భయాలు వచ్చాయి. ఆయనకున్న భయం ఒకటి ఏంటంటే, తను ఎక్కడ దేవునికి దూరం అయిపోతానో, నేను ఎక్కడ దేవునికి అయిష్టుడిగా ఉంటానో అదొకటైతే, రెండవది తన కుటుంబం ఏమైపోద్దో. అదే భక్తుడు అంటాడు, ఆ భయములన్నిటిలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఈరోజు మనం చేయాల్సింది అదే. ముందున్నటువంటి నెలలో ఏ సంభవాలు ఉంటాయో మనకు తెలీదు, తెలుసండి. ఈ నెలంతా ఎలాగో ఒకలాగా ప్రభు నడిపించారు. తన ప్రేమ చేత, తన కృప చేత మన అవసరాలు తీరుస్తూ, మన అక్కరలు ఎరిగిన దేవుడు ఆదరిస్తూ, ఓదారుస్తూ ఈ నెల చివరి రోజు వరకు మన ప్రభు నడిపిస్తూ వచ్చారు. అయితే ముందున్న నెలలో ఏమి సంభవిస్తాయో, ఏ ధృవార్తలు వినాల్సి వస్తుందో, ఏ కఠినమైనటువంటి కష్టాలు గుండా వెళ్ళాల్సి వస్తుందో అని మీకు భయం ఉంటే నేను చెప్తున్నాను, మీ భయములన్నిటిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. ఆయన సమర్థుడు. భయమునకు పరిష్కారం చెప్పమంటారా? అప్పులు ఎలా పోవాలి నేను చెప్పలేను, కానీ మీ హృదయంలో ఉన్న భయము తొలగిపోవాలంటే అదే కీర్తనలో రాయబడి ఉంది, వారు ఆయన తట్టు చూడగా. అదే పరిష్కారం. పరిష్కారం ఏంటి? మనలో ఉన్న భయాలన్నిటికంటే ప్రభు వైపు చూడడం. మనిషి వైపు చూసి ఇంకా భయపడతాం, లేక నీకంటే జ్ఞానం ఉన్న వాళ్ళ వైపు చూసి ఇంకా నిరాశకు గురవుతాం. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, దావీదు కలిగిన ప్రతి భయములో ఆయన తట్టు చూడడం నేర్చుకున్నాడు. దాసి కన్నులు యజమానురాలు తట్టు చూచినట్లు, దాసుని కన్నులు యజమాను తట్టు చూచినట్లు ఈ రాత్రి ముందున్న నెల నిమిత్తం మనందరము దేవుని వైపు చూచుదముగాక. ఆయన తన మహాకృప చేత మనలను, మన కుటుంబాలను, మన పరిచర్యలను ఆయనే ముందుకు నడిపించునుగాక. ఎస్, దేవుడు ఎవరి హృదయాన్నైనా తిప్పగలడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. రాజు హృదయాన్ని త్రిప్పెను అని రాయబడి ఉంది. ఆయన రాజు హృదయాలంట నీటి కాలువల వలె, అక్కడ రాయబడి ఉంది 21వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, నీటి కాలువల వలె ఉన్నది. అంటే ఒక నీటి కాలువను ఎలా అయితే మనము చూస్తామో అది తన ప్రవాహము కొలిది ఎలా త్రిప్పబడుతుందో, అలాగే దేవుని చేతిలో ప్రతి మనిషి మారగలడు, అద్భుతాలు చూడగలడు. అయితే ఈ రాత్రి మీతో ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. అలా ఎవరి హృదయంలో జరిగిందండి? దేవుడు ఎక్కడైనా ఎవరి హృదయమైనా అలా మార్చాడండి అని అడిగితే నేను చెప్తాను, ఎస్ మార్చాడు. నెహెమ్యా గ్రంథంలో మీరు చూస్తే నెహెమ్యా కోసం రాజు హృదయాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? మార్చాడా లేదా అమ్మా? ఆ తర్వాత ఎస్తేరు గ్రంథంలో చూస్తే ఎస్తేరు కొరకు రాజు హృదయాన్ని, దానియేలు కొరకు రాజు హృదయాన్ని, ఈ రాత్రి ప్రభు నీ కొరకు ఎవరి హృదయాన్నైనా తెరుచునుగాక. కఠినమైన హృదయం యేసు నామములో తెరబడునుగాక. దేవుడు అంత గొప్పవాడు, అంత శక్తిమంతుడు. నువ్వు అనుకుంటున్నావు వీడు మారడేక, ఈయన ఇక మారడు, ఇక వీళ్ళకి చెప్పినా ఒకటే, చెప్పబోయినా ఒకటే. చెవిటోడు ముందు శంఖ ఊదినట్టు ఉంది. ఎన్నిసార్లు చెప్పినా పాపం మానట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా ఎంత ప్రేమగా చెప్పినా మాట వింటలేదు అని నువ్వు నిరాశతో ఉండొచ్చు. కానీ నా ప్రభు అంటున్నాడు, ఆశ కలిగి ఉండు, నేను ఎవరి హృదయాన్నైనా మార్చగలడు. మన అందరం అలాగే వచ్చాం ఇక్కడికి. మన హృదయాలు ప్రభు ఏం చేశారు చెప్పండి? నీటి కాలువలే తిప్పుకుని ఇక్కడ తీసుకొచ్చారు. లేకపోతే మన హృదయాలు అసలు మనకే అసహ్యం వేస్తుంది ఒకవేళ చెప్పుకోవాలనిపిస్తే. అందుకనే ఈ రాత్రి ఆశ కలిగి మాటలు విందాం. అయితే ఈరోజు ఈ వాక్యాన్ని మనం మనసులో పెట్టుకుని మనం ధ్యానించే అంశం ఏంటంటే, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలే ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును అనే మాటను మీ ముందుకు తీసుకొచ్చాను కదా. అయితే దేవుడికి ఒకటి అసాధ్యమైంది చరిత్రలో. దేవుడు ఎవరి హృదయాన్నైనా త్రిప్పగలడని చెప్పాను కదా, దేవుడు ఎవరితోనైనా డీల్ చేయగలడని చెప్పాను కదా. కానీ ఒక వ్యక్తి విషయంలో కొంత టైం తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదండి, మీకు చాలా బాగా బైబిల్ చదివే అలవాటు ఉంటే మీకు బైబిల్ గ్రంథంలో 2వ పుస్తకంలోనే మనకు కనబడతాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ వ్యక్తి ఫరో. ఎవరు చెప్పండి? ఫరో హృదయాన్ని ఆయన త్రిప్పడానికి చాలా టైం తీసుకున్నాడు ఆయన. అదేంటండి, దేవుడికి కూడా టైం పట్టిద్దా? ఆ ఎదుటివాని యొక్క వ్యక్తిత్వమును బట్టి దేవుడు ఖచ్చితంగా వర్క్ చేస్తూనే ఉంటాడు. కొట్టి తీసుకురాలే కాదు,
జబ్బు పెట్టి తీసుకురాలే కాదు, ఆ వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఇంకా మారకుండా ఎవరైనా మీలో ఉంటే దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాను, మిమ్మలను ప్రేమించినంతగా దేవుడు ఎవరిని ప్రేమించట్లేదండి. మన హృదయాలను ప్రభు వైపు తిప్పుకుందాం. సో ఆలోచించండి, రాజు హృదయాన్ని తిప్పగలిగిన దేవుడు ఫరో రాజు యొక్క హృదయాన్ని తిప్పడానికి చాలా టైం తీసుకున్నాడు. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం కూడా అదే. ఏంటో తెలుసా? పరిశుద్ధులలో అనండి, పరిశుద్ధులలో ఫరో హృదయం. పరిశుద్ధులలో ఫరో హృదయం. పరిశుద్ధులంటే ఆయన నమ్ముకున్న మనం, ఆయన అంగీకరించిన మనం. మన పరిశుద్ధత మన యొక్క బట్టను బట్టి రాలేదు, మన పుట్టిన కులమును బట్టి రాలేదు, మనకు కలిగిన పరిశుద్ధత మనకున్నటువంటి డబ్బును బట్టి రాలేదు. మరి మనందరం ఎలా పరిశుద్ధులమయ్యాము అంటే బైబిల్ చెప్తుంది, విశ్వాస మూలముగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. మనం ఎలా జీవిస్తున్నాం? ఈరోజు ఈ ఆధిక్యత, ఈరోజు ఈ ధన్యత, ఈ గొప్ప ప్రార్థన సమయం, ఈ గొప్ప అక్షమాభివృద్ధితో కూడినటువంటి ఈ కూడికను మనం ఎందుకు అనుభవిస్తున్నామంటే, ఒక ఆయన మన కొరకు తన్ను తాను అర్పించేసుకున్నాడు. ఆయన రక్తము చేత కడగబడిన మనం పరిశుద్ధులం, ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన మనం పరిశుద్ధులం. అయితే ఇప్పుడు ఆలోచన ఏంటంటే, పరిశుద్ధుల్లో ప్రభు హృదయం పనిచేయాలి. పరిశుద్ధులలో ప్రభు హృదయం పనిచేయాలి. కానీ పరిశుద్ధుల్లో ప్రభు హృదయం పనిచేయకుండా ఎవరి హృదయం పనిచేస్తుందంటే ఫరో హృదయం పనిచేస్తుంది. ఈరోజు మనం ధ్యానం చేసే మాటలు కూడా అవే. పరిశుద్ధుల్లో ప్రభు హృదయం కనబడాలి, కానీ ప్రభు నమ్ముకున్న మనలో ప్రభు యొక్క మనస్తత్వం, ప్రభు యొక్క సుగుణాలు, ప్రభు యొక్క తత్వం, ప్రభు యొక్క మాట విధానం, ప్రభు యొక్క ప్రవర్తన అన్నీ మనలో ఉండాలి. అయితే ప్రభు నమ్ముకున్న పరిశుద్ధులమైన మన జీవితంలో ప్రభు హృదయం కనబడుతుందా? ఎవరో ఇద్దరు ముగ్గురు చేతులు ఎత్తుతారు, చేతులు ఎత్తమంటే. అయితే ఎక్కువ శాతం ఫరో హృదయం అలా కనబడుతుంది. దేవుడు నమ్ముకున్న మనలో ఫరో ఎవరో తెలుసండి? ఒక అన్యుడు. ఎవరు చెప్పండి? అన్యుడి హృదయం పరిశుద్ధులు ఎందుకు ఉంది? అన్ని హృదయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి విధానం మనలో ఎందుకుంది? ఎందుకుందంటే దేవునికి ఆయన మనకిస్తున్న సమయాన్ని మనం చాలా ఆడుకుంటున్నాం. దేవుడు ఇంకా మారుతావు, నువ్వు ఇంకా లొంగుతావు, ఇంకా లోబడుతావు, ఇంకా నీ హృదయాన్ని సరి చేసుకుంటావు, ఆయన ఎదురు చూస్తున్నాడు నీ హృదయాన్ని తిప్పేద్దామని. కానీ పరిశుద్ధులమైన మనలో ఫరో లాంటి హృదయం ఇంకా కనిపిస్తూనే ఉంది. ఈ రాత్రి మనందరం కూడా ఈ మాటను ఒప్పుకుని అసలు ఫరో హృదయం సంగతి తెలుసుకుంటే అది మనలో ఉందో లేదో తేల్చుకుందాం. ఓకేనండి? ఓకే, ఆర్ యు రెడీ టు హియర్? అందరూ వాక్యం వినడానికి ఇష్టపడుతున్నారా? ఓకే, ఫరో హృదయం దేవుడు ఎందుకు అంత టైం తీసుకున్నాడు? 10 తెగుళ్ళు వస్తే తప్ప మన హృదయం కరగలేదు. ఎన్ని నెలలు గడిచిపోయినా, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా, ఎంత ప్రసంగాలు చేసినా, ఎంత ఫైర్తో దేవుని ఆత్మచేత సేవకులు మండిస్తున్నా కొంతమంది హృదయాలు ఫరో హృదయాలే. అసలు చిక్కుముడు ఇప్పేస్తాను చూడండి. ఫరో హృదయం నెంబర్ 1. ఫరో హృదయం ఎలాంటిదంటే మీరు చూడండి, దయచేసి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు నాతో కలిసి బైబిల్ స్పష్టంగా చెప్తుంది. 1 by 1 మనం చూద్దాం. ఫరో హృదయం నిర్గమకాండం 1వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు చదివితే మీకు మొదటి పాయింట్ అర్థమవుతుంది. ఫరో హృదయం ఎలాంటిదంటే యోసేపును, నిర్గమకాండం 1వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు మనం చూద్దాం. యోసేపును అతని అన్నాదములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. 8వ వచనం జాగ్రత్తగా గమనించండి. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను, అతడే ఫరో. అర్థమవుతుందండి? సో మొదటి ఫరో హృదయం ఎలాంటిదంటే, అమ్మా వినండి, ఫరో హృదయం ఎలాంటిదో తెలుసా? ఇంతేనా అంటారు మీరు. ఈ వచనాల ఆధారంగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మాట మీకు చెప్తున్నాను. ఫరో హృదయం ఎలాంటిదంటే కృతజ్ఞత లేని హృదయం. ఏం చెప్పండి? ఏమండి, కొన్ని సంవత్సరాలు ఐగుప్తుని అనగా ఈజిప్ట్ని కరువు బారి నుండి తప్పించినటువంటి యోసేపు అనువాడు ఒకడు ఉన్నాడనే మర్చిపోయాడంట. అసలు యోసేపు గురించే తెలియని కొత్త రాజు అంట. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి రాజు అయ్యాడు,
రాజు అయిన తర్వాత ఆ రాజ్యం గురించి, గతం గురించి తెలియదండి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ముందున్న భవిష్యత్తులో ఆ రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఆ వ్యక్తికి గతంలో ఏం జరిగిందో ఖచ్చితంగా నాలెడ్జి ఉంటుంది. ఈ ప్రభుత్వం పోయింది, ఇంకో ప్రభుత్వం కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా? అవి పని చేయట్లేదు కాబట్టి మనం కొత్తవి ప్రవేశపెడదాం అని గతంలో దేనివల్ల అయితే ప్రజలు నష్టపోయారో, దేనివల్ల అయితే కొంత గొనుగుడు వచ్చిందో దాన్ని పక్కన పెట్టేసి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక వ్యక్తి గతం గురించి ఆలోచించి వర్తమానంలో పనిచేస్తాడు. అవునా? ఇప్పుడు చెప్పండి, ఫరో హృదయం ఎలాంటిది? ఏసేపు ఉన్నాడు మన దేశంలో అని మర్చిపోయాడు. కరువు సమయంలో మన పితరుడైన పెద్ద ఫరోకి ఒక కల వచ్చింది. ఆ కళానికి అర్థం చెప్పింది యోసేపు లాంటి భక్తిపరుడని మర్చిపోయాడు. ఆ కళలో భావం ఏంటంటే 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు సమృద్ధి వస్తుంది. ఈ 7 సంవత్సరాలు 7 కరువు ఈ దినాలు, సమృద్ధి దినాలు జాగ్రత్త పడాలని రాజుని హెచ్చరించిన వాడు యోసేపు అని మర్చిపోయాడు, గుర్తులేదు. ఇంకొక మాట చెప్పాలంటే ఒక్క చేతి మీద ఐగుప్తు అంతా కడుపు నిండా, ఈజిప్ట్ అంతా కడుపు నిండా అన్నం పెట్టినవాడు యోసేపు. తన జ్ఞానము చేత, తన ఆత్మ చేత, తన దర్శనము చేత, దేవుని ఒక అధికారము చేత అతడు ఐగుప్తునంతటను కాపాడితే యోసేపు ఎవరో తెలియదంట ఫరోకి. హృదయం అర్థం చేసుకోవాలి. ఫరో హృదయం ఎలాంటిదంటే కృతజ్ఞత లేని హృదయం. కృతజ్ఞత లేని హృదయం. ఎవరి హృదయం? ఇప్పుడు ఈ హృదయాన్ని పరిశుద్ధుల్లోకి ఆపాదిస్తే ఎంతమందికి కృతజ్ఞత ఉంది? దేవుడు ఈ నెలంతా చేసిన కార్యములను బట్టి మొదటి వారంలో నిన్ను దేవుడు తప్పించాడు, రెండవ వారంలో దేవుడు నిన్ను కాపాడాడు, మూడవ వారంలో దేవుడు ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాడు. అయితే ఈ 4వ వారం చివరి రోజు నేను దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే ఈ నెలంతా నన్ను కాపాడింది నా జ్ఞానం కాదు, నా ప్రభువే అని ఎంతమంది కృతజ్ఞతగా వచ్చారు ఇక్కడికి? వెళ్ళకపోతే అయ్యగారు ఏమైనా అంటారేమో అని వచ్చి ఉంటారు కొంతమంది, క్రమం తప్పకూడదని వచ్చి ఉంటారు కొంతమంది. ఏది ఏమైనా ఒక విషయం చెప్తున్నాను, మీకు కృతజ్ఞత కలిగి ఉన్న సంఘం ఉన్నారేమో కానీ సార్వత్రిక పరిశుద్ధుల్లో నేను కౌంట్ చేసి చెప్తున్నాను, చాలామందికి ఫరో హృదయం దాపరించింది. వారు ఫరో హృదయముతో నిండిపోయారు. ఏమిటండి ఫరో హృదయం? ఏం లేదండి, కృతజ్ఞత లేని వారే ఫరో హృదయాన్ని కలిగిన వారు. దేవుడు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? ఓ ఇశ్రాయేలు, యెహోవా దయాళుడు. ఓ ఇశ్రాయేలు, ఆయన కృప నిరంతరం నీ మీద ఉంది. దేవుని బిడ్డలారా, ఆయనకు నిరంతరము కృతజ్ఞతాస్తుతులు 136వ కీర్తనలో రాయబడి ఉంది. ఆయన దయాళుడు, మహత్కార్యములు చేయగలిగిన వాడు, నీ కొరకు భూమి ఆకాశములు కలగజేసిన వాడు. ఆయనకు నిరంతరము కృతజ్ఞతాస్తుతులు, కృప కలుగునుగాక అని భక్తుడు మాట్లాడతాడు. ఈ రోజున మనకు కృతజ్ఞత ఉందండి? ఒక నిమిషం ఆలోచించండి. మనందరము దేవుణ్ణి ఎంతగా సంతోషపరుస్తున్నాం. కృతజ్ఞత అంటే ఏంటండి? కృతజ్ఞత అంటే ఏంటి? చాలామంది అంటారు కృతజ్ఞత అంటే ఏం లేదండి, పాస్టర్ గారికి కొంచెం కానుకిచ్చేసి చెప్పండి, సమాధానం తెలిపోవడం, కానుకలు ఇవ్వడం, పాటలు పాడడం, పరిచర్య చేయడం, ఇవన్నీ దేవుని ప్రేమతో, దేవుని మీద గౌరవంతో చేస్తున్నావు. అసలైన కృతజ్ఞత ఏంటో తెలుసండి? నీ గతంలో నువ్వు ఎలా ఉన్నావు, ఈరోజు ఈ నెలలో చివరి రోజు ఇంతవరకు నువ్వు ఎలా ఉన్నావు, ఈ స్థితి ఇచ్చింది దేవుడే కదా అని మనసారా గతాన్ని తలపోసుకుంటూ వర్తమానంలో చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పడమే కృతజ్ఞత. హల్లెలూయా. పరిశుద్ధులలో కృతజ్ఞత లేని హృదయం. అందుకే ఫరో హృదయం పరిశుద్ధుల్లో కనబడుతుంది. నాకు బైబిల్లో చాలా ఇష్టమైనటువంటి ఒక ఎగ్జాంపుల్ ఉంది. వారు ఎవరో కాదండి, యాబేష్ పౌరులని న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనబడతారు. వారండి సౌలు గారు చేసినటువంటి ఒక చిన్న మేలును తలుచుకుని 40 సంవత్సరాల తర్వాత సౌలు గారు చనిపోతే ఆ సౌలు గారు మొండెము, యోనాతాను మొండెము యుద్ధ భూమిలో వేలాడుతుంది, పడిపోయి ఉందని తెలుసుకుని యాబేష్ పౌరులందరూ గతాన్ని గుర్తు చేసుకుని లేచి వెళ్ళి కృతజ్ఞత చాటుకున్నారు. మీరందరూ ఈరోజు
ఈ కూడికకి ఎందుకు వచ్చారో నాకు తెలియదు, మీ ఉద్దేశాలు కూడా నాకు తెలియదు. ఒకవేళ కృతజ్ఞత లేని హృదయంతో కానీ మీరు ఇక్కడికి వచ్చినట్లయితే నా ప్రభువు రాజు హృదయాన్ని త్రిప్పినట్లుగా మీ హృదయాన్ని కృతజ్ఞతతో త్రిప్పునుగాక. దేవునికి స్తోత్రం చెప్దాం. కృతజ్ఞత కలిగి, గతము గుర్తులేని సేవకులుగా, గతము గుర్తులేని విశ్వాసులుగా, గతం గుర్తులేని వారంగా మనం ఉండకూడదు. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇంతవరకు ఎవరు మనల్ని పోషించారు, ఒకప్పుడు మన స్థితి ఏంటి, ఇప్పుడున్న మన స్థితి ఏంటి? అందుకే దేవుడు అడుగుతున్నాడు, ఫరో హృదయం పరిశుద్ధుల్లో ఉంది. వాళ్ళు మర్చిపోయారు, ఆయన చేసిన కార్యములు వారు మర్చిపోయారు. ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుని మర్చిపోయారు, లేకపోతే యోర్దానును దాటించిన దేవుని మర్చిపోయారు, మన్నాను కుమ్మరించిన దేవుని మర్చిపోయారు, ఆకలి అన్నప్పుడు ఆకలి తీర్చిన దేవుని మర్చిపోయారు, అవసరం ఉన్నప్పుడు అవసరాలు తీర్చిన దేవుని మర్చిపోయారు. మేలు చేయడానికి ఆయన ఉన్నాడు, నేను కాదంటలేదు. మేలు పొందడానికే నువ్వు ఉన్నావు, నేను కాదంటలేదు. కానీ వేర్ ఈజ్ యువర్ గ్రాటిట్యూడ్? వేర్ ఈజ్ యువర్ గ్రాటిట్యూడ్? ఒక మంచి దైవజనుడు ఇలా అన్నాడు, గ్రాటిట్యూడ్ ఈజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద బిలీవర్ అన్నాడు. అంటే ఒక విశ్వాసికి, సరైన విశ్వాసికి హృదయంలో ఏముండాలంటే కృతజ్ఞత భావం ఉండాలి. నా కోసం కన్నీరు కార్చిన సంఘం, నా కోసం కన్నీరు కార్చిన సేవకుడు, నా కోసం పోరాటాలు ఎదుర్కొన్న నా తల్లి సంఘం. ఈరోజు మనందరం ప్రశ్న వేసుకుందాం, మనలో ఎవరి హృదయం పనిచేస్తుంది? నువ్వు పరిశుద్ధుడివే, నేను కాదంటలేదు. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, కాదంటలేదు. నీలో చాలా వాక్య జ్ఞానం ఉంది, నేను కాదంటలేదు. అయితే ఫరో హృదయం ఎక్కడైనా ఉందేమో చూసుకోండి. ఒకవేళ నీలో ఫరో హృదయం నీకు ఈ రాత్రి కనబడుతుంటే, ప్రభువా ఏ హృదయాన్నైనా నువ్వు త్రిప్పగలవయ్యా. నా గతం మర్చిపోయాను, అంతా నా వల్లే జరిగింది అనుకుంటున్నాను, ఈ స్థితికి నేనే కారణం అనుకుంటున్నాను, ఈ రోజు వరకు నేను కృతజ్ఞత చూపలేదేమో, ఈ రాత్రి నాలో ఫరో హృదయం తొలగిపోవాలి. మీరు ఆలోచించండి, యేసోపు పట్ల కృతజ్ఞత చూపిపోయినా పర్వాలేదు, కానీ యేసోపు చేసిన కార్యాలు ఉన్నాయి కదా, ఉన్నాయలే చెప్పండి అమ్మ, ఒకసారి ఆలోచించండి. యేసోపు పట్ల కృతజ్ఞత చూపించడానికి యేసోపు లేడు, కానీ యేసోపు వదిలిన కార్యాలు ఉన్నాయి. ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు అక్కడే గోషాను అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. అర్థమవుతుందండి? ఇప్పుడు యోసేపుకు కృతజ్ఞత చూపించకపోయినా యోసేపు వంశమైన ఇశ్రాయేలుకైనా ఏం చూపించాలి? చూపించాలా వద్దా? కానీ ఫరో హృదయంలో ఏముంది? గతం. మరి అందరం ఒకసారి నాతో అనండి, గతం గతం. ఈ మధ్య ఒకళ్ళు సాక్ష్యం చెప్తూ, ఇంతకాలం మేము బతుకున్నామంటే యూట్యూబ్ అండి అన్నారు. దేవునికి స్తోత్రం. ఏ ట్యూబు? అందరు చెప్పండి. ఇంతకాలం విశ్వాసంలో ఉన్నామంటే, ఇంతకాలం దేవుళ్ళు ఎదుగుతున్నామంటే, ఇంతకాలం ప్రభులో ఉన్నామంటే ఫేస్బుక్ అండి అన్నారు. యూట్యూబ్ ఫేస్బుక్కా? ఒక మంచి దైవజనుడు అన్నాడు, యూట్యూబ్ అంటే యూ అంటే నువ్వురా, ట్యూబ్ అంటే గొట్టం, నువ్వు గొట్టం గడు కాబట్టి ఆయన అన్నాడు, నేను అనలేదు. దేవునికి స్తోత్రం. యూట్యూబ్ వల్ల మనం వర్ధిల్లేమా? ఫేస్బుక్కే మన విశ్వాసానికి ప్రమాణమా? కాదుగా. ఇదిగో మన విశ్వాసానికి ప్రమాణం బైబిల్, ఇందులో ఉన్న సందేశాలు, ఇది మనకు అందించిన బోధకులు. దీనికోసం ప్రయాసపడి రాత్రి పగలు ఉపవాసం ఉండి మనం నేర్చుకోవాలి, మనం బలపడాలి, మనం మాంసం తినాలి, మనం బలాభివృద్ధి చెందాలని కష్టపడిన సేవకులేగా. కృతజ్ఞత ఉందండి? నాకు కృతజ్ఞత ఉంది అన్నవాళ్ళు ప్రభు హృదయాన్ని కలిగి ఉన్నారు. ఇంకా నాకు కృతజ్ఞత లేదు అన్నవాళ్ళు ఫరో లాంటి హృదయాన్ని కలిగిన వారు. ప్రభు హృదయము ఈరోజు విలపిస్తుంది కొంతమందిని చూస్తుంటే. ఉద్యోగం లేనప్పుడు, ప్రభువా నాకు ఒక ఉద్యోగం ఇవ్వు, నీ సేవ కోసం ధారాళంగా. చెప్పండి, ఉద్యోగం వచ్చింది, ఆ తర్వాత శాలరీ వచ్చింది, ఆ తర్వాత ధారాళం ఒకటే మిస్ అయింది. ప్రభువా నాకు వివాహం చేస్తే నేను నా భర్త నీ యొక్క మందిరంలో నమ్మకమైన పరిచారకులుగా, మూల స్తంభాలుగా. పెళ్ళయింది, భర్త వచ్చాడు, లేకపోతే భార్య వచ్చింది, ఆ తర్వాత చట్టాబట్ట వైజాగ్ బీచ్, చర్చిని వదిలేసి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మేలులు పొందిన మనము దేవునికి కృతజ్ఞత చూపొద్దా? బైబిల్లో దేవుని వాక్యంలో రాయబడి ఉంది. తెస్సలోనిక సంఘానికి చెప్తూ పౌలు భక్తుడు, మీరు ప్రతి విషయములోనూ కృతజ్ఞత స్తుతులు. ఒకసారి చూడండి, దేవుని వాక్యంలో మాట రాయబడి ఉంది. దేని గురించి చింతించకుడి,
ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఈ మాట ఎందుకు అన్నాడండి పౌలు భక్తుడు? అమ్మా ప్రతి విషయంలో కృతజ్ఞత చూపించండి అని అంటున్నారు అంటే లేదనే అర్థం. లైన్గా కూర్చోండి అన్నాను నేను, దాని అర్థం ఏంటి? లైన్గా లేరనే అర్థం. అవునా కదా? ఒప్పుకోరేంటి సార్ మీరు? అందరూ చేతులు స్తోత్రం చెప్పండి. అందరూ అంటే కొందరు చెప్పలేదనే అర్థం. పౌలు భక్తుడు తెస్సలోని సంఘానికి రాస్తూ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత. గెలిపించింది యేసోపు, పోషించింది యేసోపు, ఫలించేలాగా చేసింది యేసోపు. కానీ ఆ తర్వాత వచ్చిన ఈ ఫరోకంట యోసేపు ఎవరో తెలియదంట. ఈరోజున మనకి పుల్లమ్మ పుల్లయ్య బాగా తెలుసు. ఎవరు చెప్పండి? దేవుడు తప్ప, దేవుడు చేసిన మేలులు తప్ప ఎవరో ఎక్కడో పుల్లయ్య చేశాడు చిన్న మేలు, లేదా పుల్లమ్మ చేసింది ఒక మేలు, దాన్ని బట్టి మనం చాలా థ్యాంక్స్ చెప్తాం. దేవుడు అంతకంటే తీసివేసినవాడా? కాదుగా. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే నా దేవుని కృప మాత్రమే. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళిన నడి రోడ్డులో చాలామంది నాలాగే నడిచారు, కానీ నేను క్షేమంగా ఇంటికి వచ్చాను. కానీ ఆ నడి రోడ్లో వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, నన్ను దేవుడు తప్పించలా. నేను ఎక్కిన హాస్పిటల్ బెడ్ చాలామంది ఎక్కారు, కానీ నేను మాత్రం క్షేమంగా ఇక మాటలో చెప్పాలంటే డిశ్చార్జ్ అయ్యి వచ్చాను. కానీ చాలామంది మార్చుడికి వెళ్ళిపోయారు. ఇంత బ్రతుకిచ్చిన ఆ దేవుని కోసం బ్రతకొద్దా? ఆ యాబేషు పౌరులు గతాన్ని తలపోసుకుని సౌలు కోసం రాత్రంతా ప్రయాణం చేశారు. ఈరోజు నా చాలామందికి గతం గుర్తులేదండి. మిమ్మల్ని దేవుడు ఏ స్థితి నుంచి తీసుకొచ్చాడో ఒకసారి ఆలోచించుకోండి. మిమ్మల్ని దేవుడు ఎంతగా నిలబెట్టాడో ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఫెయిల్ అవుతున్న ప్రతిసారి ఓడిపోవద్దు, నువ్వు ఆగిపోవద్దు, నువ్వు నిరాశపడొద్దు. నేనున్నాను, ఎవరి హృదయాన్నైనా నీ కోసం త్రిప్పుతాను అని నిన్ను ప్రోత్సాహపరిచిన దేవుని కోసం మీరు ఏం చేశారు? ఆయన నిన్ను అడిగేది ఒకటే, నా కోసం ఏం చేసావు? నీ కోసం ఎంత చేశాను, నా ప్రాణము, నా సర్వస్వము, నా సమస్తాన్ని నీకు త్యాగం చేశాను. నువ్వేం చేసావు? నేను చేశానయ్యా. ఏం చేసావు? మాసాంతరం కొడుకు వచ్చానయ్యా. వచ్చి ఏం చేసావు? ఏం చేయలేదయ్యా, మరలా నా కోసమే ప్రార్థన చేసుకున్నాను. నీ చుట్టూ అనేక మంది ప్రభువుకు దూరం అయిపోతున్నారు. నీ బంధువుల్లో చాలామంది ఇంకా దేవుని ప్రేమ తెలియటం లేదు. ఇంకా అనేక మందికి సత్యం ఏంటో అర్థం కావట్లేదు. అందరూ కన్ఫ్యూజన్లో అయిపోతున్నారు. బైబిల్ పట్ల కన్ఫ్యూజన్, ప్రభువు పట్ల కన్ఫ్యూజన్. అయితే బ్రతుకుతున్న మనము, ఆయన మేలును అనుభవిస్తున్న మనము కృతజ్ఞత చాటుకోవాల్సిన సమయం వచ్చింది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రతి ఒక్కరు ఒక పౌలులాగా, ప్రతి ఒక్కరు ఒక తిమోతిలాగా లేవండి అని నేను అనను, కానీ అట్లీస్ట్ మీరు ఉన్న మీ పనిలో, లేక మీరున్న మీ యొక్క స్థలంలో, మీ క్షేత్రాల్లో ప్రభువు కోసం ఒక చిన్న తలంపును పంచుకోండి. దేవునికి స్తోత్రం. చిన్న తలంపు. ఏమండి, నేను ఇలా ఉన్నానంటే నా జ్ఞానం కాదండి, నా యేసు ప్రభు అండి, అదొకటి చాలు. హల్లెలూయా. నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తివే. కాబట్టి ఈ రాత్రి మనం అందరం ఆలోచించాలి. పరిశుద్ధుల్లోనికి ఫరో హృదయం ఎలా వచ్చిందంటే, ఫరో హృదయం ఎలాంటిదంటే కృతజ్ఞత లేనిది. యేసోపు చేసిన మేలు మర్చిపోయాడు, యేసోపు చేసిన త్యాగం మర్చిపోయాడు, యేసోపు ఆ రాజ్యానికి అందించినటువంటి ఆ ఘనమైన కార్యాలు మర్చిపోయాడు. అందుకే ఫరో హృదయము కృతజ్ఞత లేనిది. అది ఈ రోజున పరిశుద్ధుల్లో ఉందా లేదా? మీరు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఉంది. నేను చెప్పడం కాదు, ఏ సంఘ సేవకుని అడిగినా, ఏ సంఘ సేవకురాలను అడిగినా, ఎవరిని అడిగినా అర్థమైపోద్ది. ఏమండి, వాళ్ళని రక్షించానండి, వాళ్ళని పెంచి పోషించానండి, చివరాఖరికి నా మీదకి కాలెత్తారండి. దావీదు అంటాడు, నా మీదకి తిరగబడినవాడు నా యొక్క శత్రువు అయితే సహించేవాడిని, కానీ నాతో భోజనం చేసిన వాడే. ఈ రోజున మనం కృతజ్ఞత చాటుకోవాలండి మన సంఘానికి. ప్రతి నెల ప్రభు మనల్ని నడిపిస్తున్నందుకు, మనలో అనేక సందేశాల ద్వారా ఆదివారం, ప్రతి శుక్రవారం, లేక ప్రతి బుధవారం ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ విషయాన్నిటిని బట్టి నేను ప్రభు కోసం ఏం చేశాను, నా సంఘం కోసం ఏం చేశాను, నా సేవకుని కోసం ఏం చేశాను అనే కృతజ్ఞత భావం ఈ రాత్రి ప్రతి హృదయములో కలుగునుగాక. రాజు హృదయమును త్రిప్పగలిగిన తండ్రి, వీరి హృదయము కూడా కృతజ్ఞత వైపు త్రిప్పబడునుగాక. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఫరో హృదయం రెండవ పాయింట్ ఏంటంటే, ఫరోకి కనికరం లేదు. ఏం చెప్పండి? రండి చూద్దాం.
అదే అధ్యాయాన్ని కొంచెం ముందుకు మనం వెళ్ళినట్లయితే 22వ వచనం చదవండి. ఫరో, నిర్గమాకాండం 1వ అధ్యాయం 22వ వచనం. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ. ఏమండి, కనికరం కలిగిన హృదయమేనా ఇది? అందరూ చెప్పండి. ఫరోకి కనికరం ఉందా? ఆడపిల్లనైతే ఉంచాలి అంట, మగపిల్లడినైతే ఆయనకి మగపిల్లడు పనికిరాలా, కానీ ఈరోజు అందరికి మగపిల్లడు పనికొస్తాడు. ఆడపిల్లని పడై. ఫరో హృదయం చూడండి, కనికరం లేని హృదయం. చిన్న పిల్లలనే కనికరం లేదు. అయ్యో, మనకు మేలు చేసినటువంటి యోసేపు తరం నుండి వచ్చిన ఇశ్రాయేలీయులు అత్యధికంగా విస్తరించారు, వీరి మీద కనికరం చూపిద్దాం. ఎందుకంటే యోసేపు వారి తరంలో నుంచి వచ్చాడు, వారి గోత్రం నుంచి వచ్చాడు, మనల్ని ఎంతో కాపాడాడండి అని కనికరం చూపించాలా వద్దా చెప్పండి? కానీ కనికరం లేదు ఫరో హృదయానికి. కనికరం లేకపోగా అతని హృదయం అంతా కూడా తన ఆధిపత్యం చెలాయించడానికే ప్రయాణం చేశాడు. ఫరో హృదయం ఎలాంటిది? రెండవది కనికరము. అందరూ చెప్పండి, కనికరము. ఇప్పుడు పరిశుద్ధుల్లో ఆ హృదయం ఉందంట. ఇప్పుడు ఎవరిలో ఉంది? పరిశుద్ధులలో ఫరో హృదయం ఉందంట. బై యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పరిశుద్ధుల్లో ప్రభు హృదయమే ఉండాలి. కానీ ఇప్పుడు మనం బాధపడుతున్న లేక ప్రార్థించాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధుల్లోనికి ఫరో హృదయం వచ్చేసింది. ఫరో హృదయం ఏంటి? కృతజ్ఞత లేదు. అది పుష్కలంగా పరిశుద్ధుల్లో ఉంది. ఉందా లేదా? కళ్ళు మూసుకుంటాను, ఒకసారి ఉంది అనండి. రెండవది కనికరము. ఇగో ఈ సేవకుడు అంటే ఈ సేవకునికి కనికరం ఉండాలి, అది ప్రభు హృదయం. అంతేనండి, అంతేనా? ఈ సేవకుడికి, ఇదిగో ఈ సేవకుడు అంటే ఏముండాలి? కనికరం ఉండాలి. సేవకులకు కనికరం ఉంది, ఉందా? సరే, ఇక్కడతో ముగించి అంశాన్ని మీ వైపు తిప్పుకున్నట్లయితే, మీరురికి కనికరం ఉందా? ఒకే రక్తములో, ఒకే శరీరంలో, ఒకే బల్లలో, ఒకే వాక్యాన్ని వింటున్న మనలో కనికరం ఉందా? ఉందా లేదండి? అంటే ఫరోకి కనికరం లేదు, ఈరోజు పరిశుద్ధులకు కూడా. అంటే పరిశుద్ధులో పనిచేస్తుంది ఎవరు? ప్రభు కాదు, ఫరో. ఆర్ యు అగ్రీ విత్ మీ? ఇఫ్ యు అగ్రీ ఆర్ నాట్ అగ్రీ, బట్ బైబిల్ అగ్రీ విత్ మీ. దేవునికి స్తోత్రం. అవునండి. నీ తోటి సహోదరుని కనికరించు, ఒకని ఎడల ఒకడు కనికరము. నేను చెప్పలేదు, బైబిల్ చెప్తుంది. రండి చూద్దాం ఒకసారి. సంఘం గురించి రాస్తూ యాకోబు పత్రికలో ఈ మాట రాయబడి ఉంది. 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 6, 7, 13 వచనాలు చదవండి. అయితే మీరు దరిద్రులను అవమానపరుచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయసభలకు ఈడ్చువారు వీరే కదా, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. 13వ వచనం, కనికరము చూపనివాడు కనికరము లేని. ఎందుకండి యాకోబు భక్తుడు పత్రిక రాస్తూ, ఏమండి మీరు పేదవాళ్ళని ఒకలాగా, ధనవంతులు ఒకలాగా, ఇచ్చేవాళ్ళని ఒకలాగా, ఇవ్వని వాళ్ళని ఒకలాగా, బాగా పాటలు పాడేవాళ్ళని ఒకలాగా, పాడని వాళ్ళని ఒకలాగా మీరు చూడకూడదు. ఎందుకంటే దేవుడు కనికర సంపన్నుడు. ఆయన ఏం చెప్పండి? యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. దేవుడు కనికర సంపన్నుడు. ఆ దేవునిలో ఉన్న మనలో కనికరం ఉండాలి. కానీ ఫరో హృదయం పనిచేస్తుంది, ఫరోకి కనికరం లేదు. ఒకని ఎడల ఒక కనికరం లేదు. రీసెంట్గా మాకు జరిగినటువంటి ఒక అనుభవం మీతో చెప్తాను చూడండి. బైబిల్ స్కూల్ జరుగుతుంది పోస్పడరేగలో. వంట చేయడానికి ఎవరికో ఒకరికి బాధ్యత అప్పగించాం. వాళ్ళు సాంబార్ చక్కగా చేశారు. సాంబార్ ఏం చేశారు? చక్కగా చేశారు. వేరే చెల్లి చూసి, అయ్యో అయ్యగారు వాక్యం చెప్తున్నారు, సాంబార్ ఏమో ఒక 10 మందికి వచ్చేటట్టు ఉందని ఒక జగ్గు నీళ్ళు పోసింది. సాంబార్ ఏమైంది చెప్పండి? నేను సాంబారు మంచిగా చేస్తే నీళ్ళు పోతావా? నీ చర్చికి రాను, మీ సహవాసంలో ఉన్నాను ఇంకా ఏదో అని. అసలు మీరు కనికరం ఉందండి? పోసింది ఎవరు? నీ సహోదరేగా. అసలు పదార్థాలని ఎవరే?
మొక్కలు ఎవరివి? సాంబార్ పౌడర్ ఎవరిది? నేను అరితే రైట్, అర్థం ఉంది. పదార్థాలన్నీ, ముడి పదార్థాలన్నీ మనవే. గిన్నె, సట్టె. ఇక వీళ్ళు ఎంతకాలం కష్టపడితే అని వీళ్ళొక వైపు తిరిగితే అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇద్దరు కూతుళ్ళు ఒకే కడుపును పుట్టి, ఇద్దరు కొడుకులు ఒకే కడుపును పుట్టి కొట్టుకుని చేస్తుంటే ఆ తల్లి మనసు ఎలా ఉంటుంది, ఆ తండ్రి మనసు ఎలా ఉంటుంది చెప్పండి? మనందరం ఒకే రక్తంలో కడగబడ్డాం, మనందరం ఒకే ఉపదేశం కింద ఉన్నాం, మనందరిని రక్షించిన రక్షకుడు ఒకడే. అయితే మీరు నా ఎడల కనికరం చూపాలి, నేను మీ ఎడల కనికరం చూపాలి. కానీ ఈరోజు కనికరం ఉంది కానీ కనికరం లేదు. యేసు రక్తం చేయం కనికరములు అందరూ నన్ను క్షమించుదురుగాక. ద నేమ్ ఆఫ్ హర్ ఈజ్ కనికరమ్మ, బట్ దెర్ ఈజ్ నో కనికరం ఇన్సైడ్ ఆఫ్ ద అమ్మ. హల్లెలూయా. మీకు అర్థమైతే ఒట్టు. అవునండి, మనలో ప్రభు హృదయం పనిచేయాలి. ఒకరినొకరు సహించుకుంటూ, ఒకరినొకరు ఓర్చుకుంటూ, ఒకరినొకరు అంతే. అవునా కదా చెప్పండి? బైబిల్ చెప్తుంది క్రీస్తు కోరిన సంఘం అలాంటిదే. ఒకరినొకరు ఏం చేయాలి? ఒకరినొకరు ఏం చేయాలి? ప్రభు కోరిన సంఘం అదే. కానీ ఇప్పుడు ఆ పరిశుద్ధులలో ఫరో హృదయం ఉండొచ్చండి. అయితే ఒకవేళ ఉందేమో ఇక్కడ కూడా ప్రభు మాట్లాడుతున్నారు, ఆ హృదయం కూడా దేవుడు తిప్పునుగాక. నీటి కాలువలే మన హృదయాలు ప్రభు వైపు తిప్పబడునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. యాకోబు భక్తుడు ఎందుకు పని కట్టుకుని రాశాడు అంటే, ఆనాటి సంఘంలో పేదవాళ్ళు ఒకలాగా, ధనవంతులు ఒకలాగా. ఈరోజు కనికరం కలిగిన దేవుడు చూస్తున్నాడు, నీలో నా హృదయం పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అందుకే నెల వెంబడి నెల, వారం వెంబడి వారం, సంవత్సరం వెంబడి సంవత్సరం నీకు ఇస్తూనే ఉన్నాను. నిన్ను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచుటకే అని బైబిల్ బోధిస్తుంది. అయితే నీలో కనికరం ఎక్కడుంది? ఒక వ్యక్తిని కనికరించలేని ఆ యొక్క ప్రార్థన, ఒక వ్యక్తిని కనికరించలేని ఆ ఆరాధన, ఒక వ్యక్తిని కనికరించలేని ఈ బోధ, ఒక వ్యక్తిని కనికరించలేని, ఒక వ్యక్తిని క్షమించి ఓర్చుకోలేని, చేర్చుకోలేని, ఇది ఫరో హృదయం కాదు. చిన్నవాడని తేడా లేదు, పెద్దవాడని తేడా లేదు. ఐగుప్తుడు కాకపోతే చాలు చంపేయడమే, తోసేయడమే, ఆ నైలి నదిలోనికి భయంకరమైన ముసళ్ళు తిరుగుతున్న ఆ ప్రాంతంలోనికి నెట్టేయడమే. దేవుని పిల్లలారా, మనము ప్రభు హృదయమునే కలిగి ఉందముగాక. చెప్దాం, ఫరో హృదయం ఒకటి, అందరూ చెప్పండి, కృతజ్ఞత లేదు. అది పరిశుద్ధుల్లో ఉంది అంటున్నాను నేను. రెండవది, ఫరో హృదయం ఎటువంటిది? కనికరము లేదు. ఎందుకంటే ఆ హృదయము ఈ రోజున్న పరిశుద్ధుల్లో కనబడుతుంది. బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు, మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. లోక సువార్త 6:36లో మనము కనికరం కలిగి ఉండాలి. కనికరము మన దేవుని యొక్క గుణాతిశయము. సేవకుని పట్ల కనికరం, మన సంఘం పట్ల కనికరం. కొంతమంది ఉంటారు, ఆ కుటుంబంలో పుట్టి ఆ కుటుంబానికి ఉపయోగపడరు. అర్థమవుతుందండి? తల్లిదండ్రులకు ఉపయోగపడరు, ఊర్లో అందరికీ చెప్పండి, ఆ ఊర్లో అందరికీ ఉపయోగపడతారు, కానీ పెంచిన తల్లిదండ్రులకు ఉపయోగపడరు. కనికరం ఉందా మీకు? మీ తల్లిదండ్రుల మీద కనికరం ఉందా? ఆత్మీయ తల్లిదండ్రుల మీద కనికరం ఉందా? శారీరక తల్లిదండ్రుల మీద కనికరం ఉందా? ఒకవేళ లేకపోతే మీలో పనిచేస్తున్న హృదయం ప్రభు హృదయం కాదు, మనలో పనిచేస్తున్న హృదయం ఫరో హృదయం. అందుకనే మన హృదయం ఈ రాత్రి ఆ రాజు డీల్ చేయనుగాక. ఆ రాజు ఎవరి హృదయాన్ని తిప్పగలడు? ఆ రాజుకు అసాధ్యమైంది ఏమీ లేదు. అయితే ఇదయ్యా నా హృదయం, నాలో నిజంగానే కనికరం లేదు, నా భర్తను కనికరించట్లేదు, నా భార్యను కనికరించట్లేదు, నా అత్తమామలు నేను కనికరించలేకపోతున్నాను, నా తల్లిని ఒకలాగా, నా తండ్రిని ఒకలాగా, నా అక్కజల్ని ఒకలాగా, నా భర్త తరపు వాళ్ళు ఒకలాగా నేను చూస్తున్నానయ్యా, ఒక కఠినాత్మురాలనయ్యా, కఠినాత్మునయ్యా అని నువ్వు ప్రార్థించగలిగితే రాబోతున్న నెలలో కనికర సంపన్నుడైన దేవుడు నీ మీద అత్యధికమైన కనికరాన్ని కుమ్మరించునుగాక. హల్లెలూయా.
ఎక్కడ రిపెంట్ ఉంటుందో అక్కడ ఆల్వేస్ ఉద్యమం ఉంటుంది, రివైవల్ ఉంటుంది. ఎక్కడ మార్పు ఉంటుందో అక్కడ దేవుని యొక్క అద్భుతాలు జరుగుతాయి. అందుకే నేను ప్రకటిస్తున్నాను, ఈ రాత్రి మీ హృదయంలో ఉన్నటువంటి ఆ కృతజ్ఞత లేని స్థితిని తీసివేసుకోగలిగితే, మీ హృదయంలో ఉన్నటువంటి ఆ కనికరం లేని ఆ మొండితనాన్ని తీసివేసుకోగలిగితే, నేను చెప్తున్నాను, రాబోతున్నటువంటి నెల, ముందున్నటువంటి నెల, అది మనకు దేవుని కనికరాన్ని అత్యధికంగా మన మీద ఉంచుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవది చెప్తాను, ఫరో హృదయం ఎలాంటిదయ్యా అంటే, బైబిల్ చెప్తుంది, నేను చెప్పలేదు. నిర్గమాకాండం నేరుగా ఒక 9 అధ్యాయాలు స్కిప్ చేసి 10వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 10వ అధ్యాయం నిర్గమాకాండం, 10వ అధ్యాయం నిర్గమాకాండం మొదటి వచనాన్ని చదువుకుందాం, 16వ వచనాన్ని కూడా చదువుకుందాం. చదవండి. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నేను చేయి సూచక క్రియలను ఐగుప్తుల ఎదుట కనపరచుటకును, నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక క్రియలను అంటూ 16వ వచనంలోకి వచ్చేయండి. చదవండి నాన్న. కాబట్టి ఫరో మోషే అహరోన్లను త్వరగా పిలిపించి, నేను పాపము చేసి తిని. 17వ వచనం, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు. అర్థమైందండి? దేవుడు పంపిస్తూనే ఉన్నాడు తన దాసుల్ని, మార్చుకుంటాడని. అహరోను పంపించాడు, మోషే అనే దైవజనుని పంపించాడు. అయితే ఇద్దరు వెళ్తున్న ప్రతిసారి చేయను, పంపించను, తీసుకెళ్ళలేను, ఇక్కడే ఉండాలి, వీళ్ళందరూ నా బానిసలు అన్నాడు. ఇక మోషే దేవుని సహాయంతో తెగులు పుట్టించాడు అనుకోండి. ఎన్ని తెగులు వచ్చినాయి చెప్పండి? నిర్గమకాండంలో 10 తెగులు వచ్చినాయి. ఒక తెగులు చెప్పండి, ఆడవాళ్ళకి అసహ్యమైన తెగులు. ఏంటి చెప్పండి? పేలు. ఏం చెప్పండి? పేలు అండి. పేలు అనే ఒక తెగులు వచ్చింది. పేలు వచ్చినప్పుడు, నీళ్లు రక్తంగా మారిపోయినప్పుడు, అలా ఎన్నిసార్లు తెగుళ్ళు వచ్చినా ఈ ఫరో చేసిన ఒకటే ఏంటో తెలుసా? ఇప్పుడే మారిపోతా, ఈ రాత్రి మారిపోతా, దేవుడు నాతోనే మాట్లాడాడు, రేపే బాప్తిసం. ఏం చెప్పండి అనేవాడు. రేపు వెళ్ళి, తమ్ముడు రేపు బాప్తిసం అన్నావు కదంటే, అన్న మరి ఉంటానంటావా? నేను ఉండగలనా అంటే, తన నిర్ణయాలలో క్రమశిక్షణ లేదు. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? అతని నిర్ణయాల్లో క్రమశిక్షణ. మోషే అహరోనులు కనిపించారనుకో, మహాప్రభో ఈసారి మాత్రమే నన్ను క్షమించి అనేవాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం పంపించేది లేదు, మనం చేసేది, మనం వచ్చేది. ఇప్పుడు చెప్పండి, ఫరో హృదయంలో ఏముంది? ఫరో హృదయం ఎలాంటిది? ఒకటి, కృతజ్ఞత లేని హృదయం. రెండవది, కనికరం లేని హృదయం. మూడవది, క్రమశిక్షణ. ఏంటండి ఇప్పుడు చెప్పండి? పరిశుద్ధుల్లో క్రమశిక్షణ. అయ్యి బాబోయ్, ఆడిని తీసుకొచ్చి మనలో కలిపేస్తున్నాడు ఇందాక నుంచి. ఆడున్నాడు కాబట్టి కలుపుతున్నాం, లేకపోతే మనం ఎందుకు కలుపుతాం? క్రమశిక్షణ. మాసాంతర కూడికలు 6:30 గంటలకా 6 గంటలకా? 6 గంటలకి. 2 3 4 ప్రత్యక్షమై ఉంటారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? పాటలు పాడిన తర్వాత, ఆయన ఎవరు వచ్చారు కదా, ఆయన వచ్చిన తర్వాత. అంటే క్రమశిక్షణ ప్రభువు సంఘంలో ఉండాలి. పౌలు భక్తుడు రాస్తూ, నేను చెప్పలేదు, పౌలు భక్తుడు సంఘాన్ని బుద్ధి చెప్తున్నాడు. యావత్ సంఘములో దేవుడు అల్లరికి కర్త కాదు, ఆయన క్రమమునకు. చూడండి ఒకసారి ఆ మాట. అంటే సంఘంలో క్రమశిక్షణ లేదనేగా ఆయన ఆ మాట రాసింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 33వ వచనం. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం చదివిన ప్రతి ఒక్కరూ 14:40 వచనం కూడా చదవండి. ఈ 2 వచనాలు. 1 కొరింథీ 14:33, పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త. క్రమశిక్షణ. వినండి, మన పాటల్లో క్రమశిక్షణ. మనం దేవునికి ఇచ్చే విషయంలో చెప్పండి, హలో, ఇచ్చే విషయంలో ఉందా? ఇచ్చే విషయంలో క్రమశిక్షణ. ఆరాధనలో ఒక భాగం ఇవ్వడం. ఇప్పుడు నాకు ఇన్ని భాగాలు ఉన్నాయి నా శరీరానికి, చూస్తున్నారా? ఇప్పుడు ఒక చెయ్యి ఉంది, ఒక చెయ్యి ఇలా అయిపోయిందండి, లేదు, లేక పోలియో వచ్చింది. ఇప్పుడు నన్ను ఏమంటారు?
వికలాంగుడు అంటారు. ఏమంటారు చెప్పండి? ఒక కాలు సరిగ్గా ఉంది, ఇంకో కాలు అసలు సరిగ్గా ఎదగలేదు, ఏమంటారు చెప్పండి? వికలాంగుడు అంటారు. అవునా? ఇప్పుడు ఆరాధనలో ఇవ్వడం అనేది కూడా ఒక భాగం అయితే, ఇప్పుడు మనందరం కూడా క్రమం తప్పకుండా దేవునికి ఇస్తే మనం వికలాంగులమా? ఆత్మీయ వికలాంగులమా? కాదుగా. పాటలు పాడడమే కాదండి, వాక్యాలు చెప్పడమే కాదండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడమే కాదండి, ఇవన్నీ ఆరాధనలో భాగమే. కానీ దేవునికి ఇవ్వడం కూడా చెప్పండి, ఇచ్చే విషయంలో క్రమశిక్షణ ఉందండి? దేవుని మందిరం ఆవరణంలోనికి ప్రవేశించే విషయంలో క్రమశిక్షణ ఉందండి? ఉందండి అని అడుగుతుంటే ఉంటే ఏదో ఒకటి ఆన్సర్ చేయాలి. హల్లెలూయా. నేను ముందు రాలేదు కాబట్టి ఉందో లేదో నేను తెలుసుకోలేకపోయా. ముందు వచ్చిన వాళ్ళు అనుకుంటారు నిజమే. మన టైంలో దేవుడు పని చేయాలనుకుంటాం, మన టైంలో దేవుని సంతోషపరచాలనుకుంటున్నాం. అందుకే చిన్న కష్టం రాగానే గుడ్ బై అని చెప్తున్నాం దేవునికి. అలా కాదు. మన టైం కాకపోయినా, మన టైము మన శక్తికి మించిందైనా దేవుని ఎదుట క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా మనం బతుకుదము గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనందరం జ్ఞాపకం చేసుకుందాం, ఫరో హృదయం పరిశుద్ధుల్లో ఉందంటారా? హలో, ఫరో హృదయం పరిశుద్ధుల్లో ఉందంటారంటే కొంతమంది లేదు అన్నారు, మిగతా వాళ్ళు మౌనంగా ఉన్నారు. మౌనంగమే చెప్పండి. ఏది ఏమైనా క్రమశిక్షణ దేవుడికి ఇష్టమైంది. అది ఆయన ఎలాంటి సంఘాన్ని కోరాడు తెలుసండి? 40 వచనంలో రాయబడి ఉంది, 14:40 చదవండి ఒకసారి అమ్మా. 1 కొరింథీ, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. అది హీఈస్ వెరీ డిసిప్లైన్ గాడ్. మన దేవుడు క్రమశిక్షణ కలిగిన దేవుడు. ఆయన వచ్చే విషయంలో, ఇచ్చే విషయంలో, చేసే విషయంలో అన్ని కాలము సంపూర్ణమైనప్పుడు తగిన సమయంలో ఆయన వచ్చాడు. ఆమేనండి. పర్ఫెక్ట్ టైం ఫర్ హ్యూమన్ బీయింగ్. రెండవ రాకడ కూడా అలాగే తగిన సమయంలో, ఎవరు ఊహించని సమయంలో ఆయన వచ్చి తన పరిశుద్ధ సంఘాన్ని, క్రమశిక్ష కలిగిన సంఘాన్ని, కనికరమ కలిగిన సంఘాన్ని, కృతజ్ఞత కలిగిన సంఘాన్ని ఆయన అలా తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఈరోజు ఫరో హృదయం పరిశుద్ధుల్లో తేటగా కనబడుతుంది. నా సమయం అయిపోయింది కాబట్టి నేను ముగించేస్తున్నాను. అందరూ నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు ఈ ఫరో హృదయంతోనే మన ముందున్నటువంటి నూతనమైన నెలలో ప్రవేశిద్దామా, లేదండి ప్రభు హృదయంతోనే ప్రవేశిద్దామా అని కానీ ఒక మంచి నిర్ణయం మీరు తీసుకోగలిగితే, నేను ఒక మంచి సాగుడిగా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ కార్యములను ఆయన సఫలీకృతం చేయునుగాక. మీకు అసాధ్యమైన ప్రతిదీ ఆయన త్రిప్పివేయునుగాక. యేసు నామములో ఫరో హృదయము చివరికి తిప్పిన దేవుడే మీ హృదయాల్లో మీ ఆశలను, మీ కోరికలను ఖచ్చితంగా మీకు అనుకూలంగా త్రిప్పి దీవించునుగాక. ఈ మాసాంతరంలో ఉన్నటువంటి మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఎన్ని నెలలు అలా సాగిపోతావు. ఫరో హృదయం కలిగి కృతజ్ఞత లేని దానిగా, కృతజ్ఞత లేని వాడిగా, కనికరం లేని వ్యక్తిగా, కనికరం లేని దానిగా, క్రమశిక్షణ లేని వ్యక్తిగా, క్రమశిక్షణ లేని స్త్రీగా, పురుషుడిగా ఎంతకాలం నెలలు దాటి వేస్తావు? వద్దా? ప్రభువు నిన్ను తన స్వరూపంలో చూడొద్దా? అయితే దయచేసి సంగమా, దయచేసి తల వంచండి. మన ప్రభువు మనలను మార్చుకోమంటున్నారు, మన హృదయాలను త్రిప్పాలని కోరుతున్నాడు. రాజు హృదయమును త్రిప్పివేసే దేవుడు. ఎవరి హృదయాన్నైనా నీ కోసం త్రిప్పగలడు. అయితే నీ హృదయంలో మార్పును కోరుకోవాలి. నా హృదయంలో నిజమేనయ్యా కృతజ్ఞత లేదు, నా హృదయంలో నిజమేనయ్యా ఇతరుల పట్ల నాకు కనికరం లేదు, నిజమేనయ్యా నా హృదయంలో క్రమశిక్షణ లేదు, బైబిల్ చదివే విషయంలో క్రమశిక్షణ లేదు, అనుదినం ప్రార్థన చేసుకునే విషయంలో క్రమశిక్షణ లేదు, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో క్రమశిక్షణ లేదు, నా హృదయంలో నిజంగానే క్రమశిక్షణ లేదు. నేను ఒక వికలాంగుణ్ణయ్యా, ప్రభువా నన్ను క్షమించు, నీ మనసు నాకు దయచేయి. నన్ను పరిశుద్ధపరిచింది మీరే, నన్ను పవిత్రపరిచింది మీరే. నాలో ఫరో హృదయము కూడా ఈ రాత్రి తొలగిస్తున్నది మీరే. రాజు హృదయము త్రిప్పగలిగిన దేవుడా, నీటి కాలువలే తన హృదయాన్ని తిప్పగలిగిన దేవుడా,
మా హృదయాల్లో ఉన్న ఫరో యేసు నామములో పారిపోవును గాక. కృతజ్ఞత బుద్ధి కలుగును గాక, కనికరము కలుగును గాక. క్రమశిక్షణతో కూడిన భక్తి భావం సేవ మేము చేయుదుము గాక. మా ముందున్న దినాన్ని దీవించండి, మా ముందున్న నెలను దీవించండి, మా ముందున్న తండ్రి వారాలు దీవించండి. అయ్యా, నా మాటల్లో కనికరం లేదు, నిజమే. నా పనుల్లో కనికరం లేదు, నాలో కృతజ్ఞత లేదు, నాలో క్రమశిక్షణ లేదు. తీసివేసుకోండి. మన కోసం మంచి రోజులు దాచబడి ఉన్నాయి. మన కోసం మంచి రోజులు ప్రభు సిద్ధపరుస్తున్నాడు. మన కోసం మంచి వారం ప్రభు సిద్ధపరుస్తున్నాడు. మన కొరకు మంచి గడియలు ప్రభు సిద్ధపరుస్తున్నారు. హృదయంలో ఫరోని తీసివేయండి, ప్రభువుకి స్థలం ఇవ్వండి. పేతురు భక్తుడు అంటున్నాడు, మీ హృదయములలో ప్రభువును ప్రతిష్ఠించుకోండి. ఫరోని పడగొట్టండి, ఫరో హృదయపు మనస్తత్వాన్ని వదిలివేయండి. కృతజ్ఞత కలిగి ఉండండి. సేవకుని పట్ల, సంఘం పట్ల, తోటి క్రైస్తవ సహోదరుల పట్ల బీ గ్రాటిట్యూడ్. కనికరము లేని వారు కనికరము లేని తీర్పు పొందుతారు. దేవుని పనిని కోసం, దేవుని పరిచర్య కోసం, నూతన ఆత్మల సంపాదన కోసం మన హృదయములలో కనికరము పుట్టునుగాక. క్రమశిక్షణ ఎంతో ప్రాముఖ్యం. మన దేవుడు అల్లరికి కర్త కాదమ్మా, ఆయన సమాధానికి కర్త. ఇంకా మనలో అక్రమం ఉందేమో, క్రమంగా ఇవ్వలేకపోతున్నామేమో, క్రమంగా రాలేకపోతున్నామేమో, క్రమంగా దేవుణ్ణి స్తుతించలేకపోతున్నామేమో, బైబిల్ చదవలేకపోతున్నావేమో. ఎంతకాలం ఫరోను హృదయంలో పెట్టుకుని ప్రభువా 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 అంటావు? ఫరోని వదిలేయి, ప్రభువునే ప్రతిష్ఠించుకో. ప్రభువుని ప్రతిష్ఠించుకొని ప్రభువా అంటే, నేనున్నాను నా కుమారుడా, నేనున్నాను నా కుమార్తె, నీ కోసం రాజుల హృదయాలను త్రిప్పివేస్తాను, నీ కోసం ఏదైనా నేను చేయగలుగుతాను. పరిశుద్ధాత్మ దేవా, యేసు నామములో ఈ సంఘమంతా ప్రభు హృదయముతో కదులునుగాక. గ్రామాలే పట్టబడునుగాక, దేశాలే తలవంచునుగాక, ప్రతి సమస్య యేసు నామములో త్రిప్పివేయబడునుగాక. ప్రభువా, నా హృదయంలోకి రండి, నాకు కృతజ్ఞత ఇవ్వండి, నాకు కనికరం ఇవ్వండి, నన్ను క్షమించు, నన్ను క్షమించు. చేద్దాం ప్రార్థన. ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగించేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్.